హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఎవరిని నమ్మటానికి లేదు. ఎవరితో ఎంత మంచితనంగా ఉన్నా, ఎంత హెల్ప్ చేసినా, ఎంత వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసినా కొంతమంది వాళ్ళ నిజ స్వరూపం అప్పుడప్పుడు బయట పెడుతూనే ఉంటారు. ఎలాగో తెలుసా, 10 మందిలో మనల్ని ఎవరన్నా మెచ్చుకుంటుంటే వాళ్ళు చూడలేరు, ఏదో పొల్లేస్తారు. కుటుంబాలు కలిసిపోయి హ్యాపీగా సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేరు, వాళ్ళకి గొడవలు పెడతారు. అట్లాగే ఆరోగ్యంగా ఉండి అందంగా ఉండి శుభ్రంగా వండుకు తింటున్నా కానీ చూసి వారవలేరు. వారం లేకుండా ఏదో పొల్లేసి అటు నుంచి ఇటు నుంచి 10 రకాలుగా ఆలోచించి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. దానివల్ల ఒరిగేది ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? అసలే ఉందా మనకి? ఇలాంటి మనుషులకి ఏం జరిగిద్దో తెలుసా? ఎప్పుడైతే వాళ్ళకి సుఖము సంతోషము వాళ్ళకు ఒక టైం వచ్చి ఆస్తులు కలిసి వస్తాయి చూసావా, అప్పుడు రివెంజ్ తీర్చుకుంటుంది ప్రకృతి. ఏంటి? నువ్వు కొంపల్లో చిచ్చులు పెట్టినాయి, నువ్వు గొడవలు పెట్టినాయి, నువ్వు వారవలేంతనం, 10 మందిలో నువ్వు అల్లరి చేయటం, ఇవన్నీ నీకు మంచి రోజులు వచ్చినప్పుడు ప్రకృతి అనేది రివెంజ్ తీర్చుకుంటుంది. ఇది అసలు మనం ఎంత ఆలోచించినా ఫ్రెండ్స్ మనకు అర్థం కాదు. ఈ వీడియో చూసే కొంతమందికి కూడా అనిపించవచ్చు, వీడేదో వాగుతుందని. ఇవి అన్నీ కృష్ణుడు మాట్లాడిన మాటలు. ఎందుకో తెలుసా నేను ఈ మాట అనేది? ఎప్పుడు ఎవ్వరు కానీ ఫ్రెండ్స్, ఎదటి మనిషి మేలు కోరితే మనం సుఖంగా ఉంటాం, మనం సంతోషం. ఎదటి వాళ్ళది చెడు కోరామనుకో మనమే చెడిపోతాం. ఇది కృష్ణుడు చెప్పిన మాట. అంటే నేను షార్ట్కట్లో అన్నీ మాట్లాడేశాను. అందుకే ఫ్రెండ్స్, ఎవరి కుటుంబాలన్నా సంతోషిస్తుంటే మనము సంతోషిద్దాం. ఎవరికైనా పేరు వస్తే సంతోషిద్దాం. ఎవరైనా బాగుపడుతుంటే సంతోషిద్దాం. వారవలేనితనం, కుళ్ళుబోతనం, గొడవలు పెట్టడం, ఫ్యామిలీని చెడగొట్టడం, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, అస్సలు మంచిది కాదు ఫ్రెండ్స్. అది మన లైఫ్కే మంచిది కాదు. మన మంచి రోజుల్ని, మన సంతోషాన్ని, మన సుఖాన్ని, మన ఆనందాన్ని అంతా చెడగొట్టేసేది ఏంటంటే ఇది నువ్వు చేసిన పనులు. అందుకే ఫ్రెండ్స్, ఉదయం లేచిన కాడి నుంచి మనిషి సాయంత్రం వరకు ఎవరికన్నా మేలు చేయకపోతే చెయ్యకపోయాం, కీడు మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకుందాము. ఇది అందరినీ కాదు, కొందరిని. బాయ్, సీ యూ.